సింగరేణి కార్మికులంతా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. తెలంగాణ జనసమితి భాగస్వామ్య సంస్థ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రామగుండం రీజియన్ మహాసభలు ఆదివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరిగాయి. ఈ మహాసభల్లో ముందుగా సింగరేణి సంస్థలో పనిచేసి అమరులైన కార్మికులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంఘం జెండాను కోదండరాం ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎన్నో ఉద్యమాలకు పోరాటాలకు వేదికగా నిలుస్తూ వస్తుందని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కార్మికులు ముందు భాగంగా నిలిచారని అన్నారు. సింగరేణి కార్మికులు పోరాటాలు ఉద్యమాలతో ఎన్నో హక్కులను సాధించుకున్నారని, మేలు పొందారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడిన అనంతరం కార్మికులకు మేలు జరగడం లేదన్నారు. సింగరేణి కార్మికులు కష్టపడి సంస్థకు లాభాలు తీసుకొస్తే అవి కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు చెందకుండా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని అన్నారు. సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను ఇక్కడి కార్మికుల శ్రేయస్సు కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. సంస్థ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, ఆ దిశగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఉద్యమాలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సంస్థ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేలా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోదండరాం చెప్పకని చెప్పారు. చేసినంత పరిష్కారం కోసం, సమస్యల పరిష్కారం కోసం చేసినంత సుదీర్ఘ పోరాటం బహుశా మరెక్కడ కూడా మనకు కనబడదు. ఉద్యమము పెద్దన వచ్చి మళ్ళీ చల్లారిపోయినటువంటి సందర్భాలే కానీ అది నిరంతరంగా కొనసాగినటువంటి సందర్భాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. దాదాపు 1940ల నుంచి మొదలైతే ఇప్పటి వరకు కూడా ఈ ఉద్యమం బొగ్గు పెళ్ళగదా నిప్పంటుకుంటే చల్లారన్నట్టు ఇది ఇప్పటి వరకు కూడా చల్లారలేదు. కానీ దానివల్ల చాలా ఫలితాలు కార్మికులకు దక్కినాయి. అనేక మంది ప్రాణాలు త్యాగాలు చేశారు. కానీ కార్మికులకు చాలా లాభం జరిగింది. కార్మికులకు జీతాలు పెరిగినాయి, ఉద్యోగ భద్రత పెరిగింది, పని దగ్గర పరిస్థితులు బాగుపడ్డాయి. వాళ్ళ జీవితంలో వాళ్ళ పిల్లలు కూడా కొంత మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం కలిగింది. సింగరేణి ఒక రకంగా మొత్తం ఉత్తర తెలంగాణలో ఒక మౌలికమైన సామాజిక మార్పుకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది. అంత కీలకమైనటువంటి ఈ సంస్థ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది. కానీ ఆ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇక్కడ అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కాలి అని చెప్పి జయశంకర్ సారు ఆశపడ్డట్టుగా ఇక్కడ అభివృద్ధి ఫలితాలు అందరికీ చేరలేదు. అది మనం అందరం గమనించవలసిన విషయం. ఇక్కడ సింగరేణి కార్మికులు గుప్పెడు కాంట్రాక్టర్లకే దక్కినాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు చెందలేదు. కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా మార్చేసి తక్కువ జీతాలతో పనిచేయించుకుంటూ లాభాలు మాత్రము వచ్చినటువంటి కార్మికుల కష్టంతో కంపెనీకి దక్కిన లాభాలను మాత్రం గుప్పెడు మంది కాంట్రాక్టర్లకే ఇస్తూ ఉన్నారు. ఒకవైపు తాడిచెర్ల బొగ్గు మైనింగ్ను దాన్ని ప్రైవేట్ పరం చేసి అండర్ గ్రౌండ్ మైన్స్ని తగ్గించి ఓపెన్ కాస్ట్ గన్లను పెంచి పూర్తిగా కాంట్రాక్ట్ కార్మికులతోనే పనులు చేయిస్తూ మొత్తానికి ఈ కంపెనీ సొమ్మును కొద్ది మందికి అప్పజెప్పే ప్రయత్నం జరిగింది. మేము ఇవాళ ఈ ఎన్నికల సందర్భంగా ఒక మార్పును కూడా ఆశించినాం. అనుకున్న విధంగా మార్పు జరిగింది. ఆ మార్పులో సింగరేణి కార్మికులు పెద్ద పాత్ర పోషించారు. ఆ కార్మికులు ఆశించినట్టుగా ఇక్కడ అండర్ గ్రౌండ్ గన్లను పెంచి ఉపాధి అవకాశాలను విస్తరించి కార్మికులకు వచ్చిన లాభాలు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ గన్ల ప్రైవేటీకరణకు తోడ్పడేటువంటి బీజేపీ ఒకవైపు సంపద ప్రజలకు దక్కాలి అని తాపత్రయపడి ప్రజల భాగస్వామ్యం పెరగాలని నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా తాపత్రయపడేటువంటి ప్రయత్నాలు మరొక వైపు కొనసాగుతున్నాయి. ఈ మహాసభలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆహ్వాన కమిటీ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు గురిజాల రవీందర్, మునీర్, ఉమామహేశ్వర్, రియాజ్ అహ్మద్, కె విశ్వనాథ్, ఈ నరేష్, ఏలేశ్వరం, వెంకటేష్, రాజ్ గోపాల్, రత్నం, కిరణ్, యాట ఓదేలు, శ్రీమన్నారాయణ, రామ్ నర్సయ్య, ఇల్ర రాజేష్, మిట్టపల్లి కుమారస్వామి, కనకయ్య, దేవి సత్యం, శేఖర్, నారాయణ, నీరటి శంకర్ అధిక సంఖ్యలో సింగరేణి పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.